మంచి స్నేహితులు మన జీవితంలో మంచి చేసినట్లే చెడు స్నేహితులు మన జీవితాన్ని నాశనం చేయగలరు. మరి చెడు స్నేహితులను ఎలా గుర్తించాలి? ఇది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. స్నేహం అనేది ఒక అందమైన దేవుడిచ్చిన బంధం. కానీ స్నేహితులను ఎన్నుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచి స్నేహితులు మన జీవితంలో మంచి చేసినట్లే చెడు స్నేహితులు మన జీవితాన్ని నాశనం చేయగలరు. అలాంటి చెడు స్నేహితులు 100 మంది శత్రువులతో సమానం. వారు కాలంతో పాటు రంగులు మార్చడమే కాకుండా మనకి వెన్నుపోటు కూడా పొడుస్తారు. అలాంటి వ్యక్తుల నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యులు చెప్తున్నారు. మరి చెడు స్నేహితులను ఎలా గుర్తించాలి అంటే, మంచి సమయాల్లో మాత్రమే నిన్ను ఆదుకుని చెడు సమయాల్లో నీకు తోడుగా ఉండని వ్యక్తిని ఎప్పటికీ మంచి స్నేహితుడు కాలేడని ఆచార్య చాణక్యులు చెప్పారు. నీ సంతోషంతో మాత్రమే కాకుండా నీ దుఃఖంలో కూడా నీకు తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. పైకి మంచిగా కనిపించినా లోపల అసూయపడే స్నేహితులే మీ నాశనానికి కారణమవుతారు. చెడు స్నేహితులు మీ సక్సెస్ని చూసి అసూయపడతారు. మీ ఓటమిని మాత్రం లోపల సెలబ్రేట్ చేసుకుంటారు. పైకి మాత్రం ఓదారుస్తున్నట్టు నటిస్తారు. మీ బలహీనతలను సమయం చూసి ఉపయోగించుకుంటారు. ఇతరుల ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు సహాయం చేయకుండా, మీతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా జాగ్రత్త పడతారు. చెడు స్నేహితుల కంటే శత్రువులే నయం. ఎందుకంటే శత్రువులు మన ముందు నుండి దాడి చేస్తారు, కానీ ఈ చెడు స్నేహితులు మన వెనకాలే ఉంటూ గోతులు తీస్తారు. చెడు స్నేహితులు శత్రువుల కంటే డేంజర్గా ఉంటారు. వారికి మన బలహీనతలు తెలుసు కాబట్టి మన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తారు. అలాంటి చెడు స్నేహితుల కంటే ప్రమాదకరమైన వారు మరొకరు లేరని ఆచార్య చాణక్యులు తెలిపారు. చెడు స్నేహితుల లక్షణాలు మరియు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మీ విజయాన్ని చూసి అసూయపడతారు. మీ తప్పులను సరిదిద్దడానికి బదులుగా వాటిని అందరి ముందు బయటపెడతారు. మన రహస్యాలను, బలహీనతలను ఇతరులకు చెప్పి మనల్ని హేళన చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మన పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు వారు మన పక్కన ఉండి సపోర్ట్ చేయరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. మనతో మంచిగా మాట్లాడుతూనే ఇతరులతో మన గురించి చెడుగా చెప్తారు. కనుక మనం జాగ్రత్తగా ఉండి మూర్ఖులతో, స్వార్థపరులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. వారికి చాలా దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.